హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్ గురించి, అతని నియామకం గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఏ పనైనా సాధించాలి అంటే ఖచ్చితంగా నమ్మకము, ఆత్మవిశ్వాసము అనేది ఉండాలి. అవన్నీ మీలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు రోజుకు నా వీడియోస్ చూస్తూ మీరు కూడా చదువుతూ ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నారు అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ ఖచ్చితంగా వస్తుంది అనే దృఢ సంకల్పంతోనే ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్గా, తెలంగాణ గవర్నర్గా ఉన్నవారు సిపి రాధాకృష్ణన్ గారు. మరి అంతకుముందు తమిళసై సౌందరరాజన్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు గవర్నర్ యొక్క నెంబర్ ఏంటి? ఆర్టికల్ నంబర్ 153 మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 243 గ్రామ పంచాయతీలు అనేది తెలుసుకున్నాం. ఏ నుంచి ఓ వరకు 243 అని. అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ అనేది తెలుసుకున్నాం. 74వ రాజ్యాంగ సవరణ అయితే పట్టణాల గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి గవర్నర్ గురించి ఇప్పుడు 153, 143 కాదు ఫ్రెండ్స్, 153 5 నంబర్ మధ్యలో. ఓకే, గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. దేనికి అధిపతి అయినా? రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకి అధిపతి. రాష్ట్రపతిచే నియమితుడైన గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీద అమలవుతాయి. మరి ఇతని నియామకం ఏ విధంగా జరుగుతుంది? ఎక్కడి నుంచి మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? గవర్నర్ నియామకం విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు. కెనడా రాజ్యాంగ పద్ధతి, గవర్నర్ కెనడా అని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రకరణం 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ అనేది ఉంటారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు కొన్ని సందర్భాల్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్గా వ్యవహరిస్తాడు. రాజ్యాంగ ప్రకరణం 155 ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు. అంటే రాష్ట్రాల గవర్నర్లను ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. అంటే ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ నియమించారన్నమాట. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తాడు. ఎవరి సలహా కావాలి మరి నియమించాలంటే? డైరెక్ట్గా అతనే నియమించాడు ఫ్రెండ్స్. ప్రధానమంత్రి యొక్క సలహాను తీసుకోవడం జరుగుతుంది. జీతభత్యాలు ఏంటి మరి? గవర్నర్ జీతభత్యాలను పార్లమెంట్ ఆమోదించే చట్టం ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. దేని ఆధారంగా? పార్లమెంట్ ఆమోదించే చట్టం ప్రకారం. ప్రస్తుతం ఆయనకు 3,50,000 జీతం లభిస్తుంది. రాజ్భవన్ అనే అధికార గృహంలో గవర్నర్ నివసిస్తాడు. ఇక్కడ రాజ్భవన్. వీటితో పాటు ఇతర సౌకర్యాలు, మినహాయింపులు ఆయనకు లభిస్తాయి. ఆయన పదవీ కాలంలో జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదు. ఆయన జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధి. ఎవరి సంచి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంచి అని గుర్తుపెట్టుకోండి. సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీ కాలం 5 సంవత్సరాలు. అయితే రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో కొనసాగిస్తాడు. గవర్నరు రాష్ట్రపతి తొలగించవచ్చు లేదా వేరొక రాష్ట్రానికి కూడా బదిలీ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా గవర్నర్ను ఆ పదవిలో కొనసాగించవచ్చు. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ గవర్నర్ అధికారాలు. మరి విధులు ఏంటి? గవర్నర్ ముఖ్యమైన అధికారాలు, విధులను నిర్వహిస్తారు. ఏంటంటే కార్యనిర్వాహక అధికారాలు, శాసన నిర్వహణాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, ఇతర అధికారాలు, విచక్షణ అధికారాలు. ఈ విధంగా అతనికి 6 రకాల విధులు అనేటివి ఉన్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో కార్యనిర్వహణాధికారాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారాలన్నీ కూడా గవర్నర్ ఆధీనంలోనే ఉంటాయి. రాజ్యాంగం 154వ ప్రకరణంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగా కానీ లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా కానీ వినియోగిస్తాడు. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ఇక్కడ చూడండి, మొన్నటి వరకు మనకు అప్పుడు తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు తమిళసై సౌందరరాజన్ గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారితో అంటే ప్రమాణ స్వీకారం అనేది చేయించారు అని గుర్తుపెట్టుకోండి. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు. మంత్రులకు శాఖలు కేటాయించడం, వాటిని మార్పు చేయడం చేస్తాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక లాజిక్ ఉంది. గవర్నర్ని నియమించాలంటే రాష్ట్రపతి ఏమో ప్రధానమంత్రి సలహా తీసుకుంటాడు.
మరి ముఖ్యమంత్రి సలహాతోనేమో ఇతర మంత్రులను అనేది నియమిస్తాడు గవర్నర్. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను తొలగిస్తారు కూడా. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తాడు. రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల చైర్మన్ సభ్యులను కూడా ఇతను నియమిస్తాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, అధికార భాషా సంఘం, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలు, రాష్ట్రంలో అధికార విధులు నిర్వహిస్తున్న అఖిల భారత సర్వీస్ సిబ్బంది పదోన్నతి బదిలీలు వంటి విషయాలపై అజమాయిషి కలిగి అనేది ఉంటాడిన. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో అత్యవసర ఉత్తర్వులను కూడా జారీ చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ను కూడా నియమిస్తాడు. బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల గవర్నర్లను ఆదివాసుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంది. ఎక్కడెక్కడ? బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల గవర్నర్లకు ఆదివాసీల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంది. ఎక్కడెక్కడ కానిదేది అయినదేది అని అడుగుతాడు. బీహార్, మధ్య, ఓరి, అస్సాం. శాసన నిర్మాణాధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసన నిర్వహణ శాఖలో అంతర్భాగంగా ఉంటాడు. గవర్నర్ రాష్ట్ర శాసనసభలను సమావేశపరుస్తాడు, వాయిదా వేస్తాడు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం కూడా ఇతనికి ఉంది ఫ్రెండ్స్. అయితే శాసనసభలో స్వయంగా ప్రసంగిస్తాడు లేదా తన సందేశాలు పంపుతాడు. శాసన మండలిలో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత? 1/6 వంతు. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారెవరూ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆ తెగకు సంబంధించిన ఒకరిని నామినేట్ చేస్తాడు. ఎంతమందిని? ఒకరిని మాత్రమే ఆంగ్లో ఇండియన్ తెగకు నామినేట్ చేస్తాడు. శాసనసభ తొలి వార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశాన్ని ప్రారంభిస్తాడు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు. బిల్లులలో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పరిశీలన కూడా ఇతను నియమిస్తూ ఉంటాడు. అయితే ఆర్థిక అధికారాలు ఏమున్నాయి మరి? గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో శాసనసభలో ద్రవ్య బిల్లులు మరియు సమర్పించేందుకు అనుమతిస్తాడు. శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సహకరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. వివిధ విత్త సంబంధమైన నివేదికలను విధాన సభకు సమర్పించేలా చూస్తారు. న్యాయాధికారాలు ఏమున్నాయి మరి? జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారుల నియామకం, పదోన్నతులను గవర్నర్ ప్రభావితం చేస్తాడు. రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి, అదేవిధంగా క్షమాభిక్షణ పెట్టడానికి లేదా రద్దు చేయడానికి కూడా ఇతనికి అధికారం అనేది ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహా కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహా కూడా ఇస్తాడు. అంటే హైకోర్టు న్యాయమూర్తి ప్రజెంట్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎవరున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి నాకు. రాష్ట్రంలోని న్యాయస్థానాలలోని న్యాయ సిబ్బందిని హైకోర్టు సూచనలపై నియమిస్తాడు. ఇతర అధికారులు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తర్వాత ఆ నివేదికపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు పంపుతాడు. విచక్షణాధికారాలు ఏమున్నాయి మరి? ఈ అధికారాలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు. మరి గవర్నర్ వినియోగించేటి ఏంటి? ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం, రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం, శాసన పరిపాలన సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం, శాసనసభను రద్దు చేయడం, ఈ విధంగా తొలగించడం, రద్దు చేయడం ఇవన్నీ కూడా ఆయనకు సొంతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. రాష్ట్ర మంత్రిమండలిని దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించవలసిందిగా కోరినప్పుడు ఆ విషయాన్ని రాష్ట్ర మంత్రిమండలి పరిశీలనకు నివేదించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం, శాసనసభ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి దానిని పునః పరిశీలన కోసం వెనుకకు పంపడం,
కొన్ని విషయాలపై ఆర్డినెన్స్లను కూడా జారీ చేసే ముందు రాష్ట్రపతి సలహాను స్వీకరించడం, ఈ విధంగా అతనికి విచక్షణ అధికారాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ముఖ్యమంత్రి గారి గురించి తెలుసుకుందాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.